రైతు పండుగ చేయడానికి సిద్ధమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని భూత్పూర్ వద్ద 3 రోజుల పాటు రైతు సదస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ జరగనున్న కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. శనివారం నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వ రైతు పండుగ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని భూత్పూర్ వద్ద 3 రోజుల పాటు రైతు సదస్సులను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇవాళ జరగనున్న కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరు కానున్నారు. ఇక శనివారం నిర్వహించనున్న ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి, మొత్తంగా ఇక తెలంగాణ ప్రభుత్వం రైతు పండుగ చేయడానికైతే సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే రైతు విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే అదే రీతిలో ఈ రోజు, రేపు, ఎల్లుండి 28, 29, 30 3 రోజుల పాటు రైతు పండుగ అనే కార్యక్రమాన్ని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మహబూబ్ నగర్ జిల్లా అమిసాపూర్ గ్రామ భూత్పూర్ మండలం అమిసాపూర్ దగ్గర ఈ యొక్క ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఏదైతే అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే జూపల్లి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాబోతున్నారు. ఇదిలా ఉండగా రైతులతో ఏదైతే సైంటిస్టులను, శాస్త్రవేత్తలను పిలిపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి విత్తనాలు వేస్తే ఎలాంటి పంటలు వస్తాయని చెప్పి ఈ యొక్క 3 రోజుల పాటు ఇది ఉంటుంది. 30వ తేదీన ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. అదే రోజు భారీ బహిరంగ సభ కూడా ఉండబోతుంది. దాదాపు 1,00,000 మంది వరకు ఈ యొక్క సభ ఉండబోతుంది. అంతేకాకుండా 150 స్టాల్స్ పెట్టి వచ్చిన రైతులను అవగాహన కల్పించడానికి ముఖ్య లక్షణంతోనే రైతు విజయోత్సవాలు జరుపుతున్నారు. అది కాక ఏడాది పూర్తయింది. రైతు భరోసా కావచ్చు, అలాగే రైతుల అకౌంట్లో పడినందుకు సంబరాలలో భాగంగానే ఈ యొక్క రైతు విజయోత్సవాలు ఉంటాయని చెప్పవచ్చు భవాని. రైట్. అదే విధంగా చూసుకుంటే ఇక ఈ రోజు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? దీనికి సంబంధించి ఏమైనా ఆంక్షలు లేదంటే భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ? అధికారంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నందుకు జిల్లా కలెక్టర్ విజేంద్ర బోయి, అలాగే ఈ రోజు ప్రారంభోత్సవానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, అలాగే ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, అలాగే రాష్ట్ర క్రీడా అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, 3 మంత్రులు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 14 మంది ఎమ్మెల్యేలు ఈ యొక్క ప్రారంభోత్సవానికి రానున్నారు. జిల్లా కలెక్టర్లు కావచ్చు, అలాగే ఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ భారీ బందోబస్తుతోనే ఈ యొక్క కార్యక్రమాలు జరగబోతున్నాయి భవానీ. థ్యాంక్ యూ రహీం.